ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి 10,000 స్టెప్స్ నడవాలా? హాయ్! నేను డాక్టర్ సుబ్బారావు చాగంటి ఫ్రమ్ ఇండో యూకే అవియా క్లినిక్స్ విజయవాడ. మీలో చాలామంది రోజుకు 10,000 స్టెప్స్ నడుస్తూ ఉండొచ్చు. కొంతమంది 9,000 నడిచామంటే అయ్యో! ఈరోజు మనం 10,000 నడవలేదు అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు కూడా. యాక్చువల్‌గా 10,000 స్టెప్స్ నడవాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సైంటిఫిక్ స్టడీస్‌లో నుంచా? కాదు. యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒలింపిక్స్ 1964 జపనీస్ ఒలింపిక్స్ టైంలో ఒక కంపెనీ యమాసా అనే క్లాక్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీ వాళ్ళ పబ్లిసిటీ స్టంట్లో భాగంగా మాన్పోకి అని ఒక పీడోమీటర్ని తయారు చేశారు. ఈ పీడోమీటర్ పర్పస్ ఏంటి? మనం ఎన్ని స్టెప్స్ నడుస్తున్నామో ట్రాక్ చేయటం. మాన్పో అని అంటే 10,000 అని అర్థం. ఈ 10,000 అనేది ఎందుకు వాడారు అంటే ఇట్స్ నాట్ టూ ఈజీ, ఇట్స్ నాట్ టూ డిఫికల్ట్ టు మేక్ 10,000 స్టెప్స్. ప్లస్ ఇది ఏంటి అంటే జపనీస్ కాంజీ క్యారెక్టరు 10,000 మనిషి నడుస్తున్నట్టుగా ఉంటుంది. అందుకని దాన్ని చూజ్ చేసుకున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. సో యాక్చువల్‌గా 10,000 నడవాలా? తక్కువ నడిస్తే ఏమన్నా నష్టమా? దీని మీద చాలా స్టడీస్ జరిగాయి. ఈ స్టడీస్‌లో తేలింది ఏంటి అనంటే 7,000 స్టెప్స్ నడిచినా కూడా అంటే యాక్టివ్‌గా ఉంటామని అర్థం. 10,000, 7,000 స్టెప్స్ నడుస్తున్నామంటే ఏంటి? సెడెంటరీగా కూర్చొని ఉండకుండా నడుస్తూ ఉంటున్నాము అని అర్థం. సో 7,000 స్టెప్స్ నడిచినా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తేలింది. ఆ తర్వాత నడిచే 3,000 స్టెప్స్ వల్ల కొంత బెనిఫిట్ ఉన్నా 7,000 నడిచినా కూడా ఇట్స్ గుడ్ ఎనఫ్. కానీ మీరు 10,000 రోజుకి నడవగలరనుకోండి, యూ కెన్ గో హెడ్ అండ్ డూ 10,000. నడవలేరు, 7,000 చేయగలిగారనుకోండి, దట్స్ గుడ్ ఎనఫ్. ఓకే, ఫైన్. సో రోజుకి 10,000 స్టెప్స్ నడవాలా? లేదా 30 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేయటం హెల్త్‌కి బెటరా? వాట్ డూ యూ థింక్? నెక్స్ట్ వీడియోలో చూడండి.